మీరు పేపర్లో రాసిన ఘోరాలన్నీ కరెక్ట్ చేశా. అన్నీ పేరెంట్ టీచర్ మీటింగ్లో మీ పేరెంట్స్కి చూపిస్తా మీ భాగవతం మొత్తం. అమ్మో వద్దు టీచర్ ప్లీజ్, నాకే ఇవ్వండి పేపర్స్ అన్నీ. ఎందుకురా, మీరు రాసిన కళాఖండం వాళ్ళు కూడా చూడాలి కదా. అబ్బా నాన్న, ఇవాళ మీటింగ్కి వద్దు నాన్న, టీచర్కి చెప్పు పేపర్స్ నాకే ఇవ్వమని. ఎందుకురా, మీ టీచర్ అంతగా కాల్ చేసి మీటింగ్కి రమ్మని పిలిస్తే రావద్దంటావు? నోరు మూసుకొని పదా. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నా. రండి కూర్చోండి. ఏంట్రా ఎదురు చూస్తున్నా అంటుంది? ఏం చేసి వచ్చావు నువ్వు మళ్ళీ? అయ్యో నాన్న, నేనేం చేస్తాను, నేనేం చేయలేదు అసలు. సరే సరే ముందు పదండి వెళ్దాం. ఏంటి మేడం, మా వాడు ఏమైనా చేశాడా మళ్ళీ అంతగా కలవాలన్నారు? అయ్యో అదేం లేదండి, అంతకన్నా ఘోరమే చేశాడు ఎగ్జామ్స్లో. మొన్న సోషల్ ఎగ్జామ్ అయింది, మీ వాడు రాసిన పేపర్ ఇది, ఒకసారి చదవండి. When did World War II happen? Answer పేజ్ నెంబర్ 18 to పేజ్ నెంబర్ 23. అరే క్వశ్చన్ అడిగితే పేజ్ నెంబర్ రాసావేంట్రా? అదేముంది, ఇప్పుడు సైన్స్ పేపర్ చూడండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాటర్? ఆన్సర్ HIJKLMNO. అరే ఏంట్రా ఇది, ఫార్ములా అడిగితే ఏబిసిడీలు రాసావు? అది ఆన్సరే నాన్న, H2O. వెదవా, ఇదా నీ చదువు? అయ్యో ఆగండి ఆగండి, ఇంకా ఉంది. ఇప్పుడు తెలుగు పేపర్ చూడండి. గీతాంజలి ఏ సంధి? ఆన్సర్ గీతా అంజలి మా పక్క సందే. ఇద్దరితో నేను చాలాసార్లు మాట్లాడాను. గీత చాలా బాగుంటుంది, అంజలి నాతో అస్సలు మాట్లాడదు. సందుల గురించి అడిగితే ఏంట్రా ఈ సోది రాసావు? ఇవన్నీ కాదండి, మ్యాథ్స్ పేపర్ చూడాలి మీరు, అసలు అద్భుతం. వామ్మో వద్దు టీచర్, వీడి పేపర్స్ చూస్తుంటే మాకు కళ్ళు తిరుగుతున్నాయి. చాలా థ్యాంక్స్ పిలిచి వీడి పేపర్స్ అన్ని చూపించినందుకు. ఇంటికి వెళ్ళాక వీడికి కోసి కారం పెడతా. మా వాడు సరే, వీడి ఫ్రెండ్స్ ఎలా రాశారు? వాళ్ళు బాగా రాశారా? అయ్యో వాడి ఫ్రెండ్స్ అయితే ఇంకా దారుణంగా ఎస్సేస్ రాశారు. అవి చదివితే నిజంగానే మీకు కళ్ళు తిరుగుతాయి. ఒకడేమో క్వశ్చన్ పేపరే 10 సార్లు రాశాడు, ఇంకొకడేమో ఒకటే ఆన్సర్ చదువుకొని వచ్చి అదే రాస్తూ కూర్చున్నాడు అన్ని క్వశ్చన్స్కి. వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచాను, వస్తున్నారు వాళ్ళు కూడా. అయ్యో వీళ్ళ ఫ్యూచర్ నాకు చాలా భయం వేస్తుంది టీచర్, వీళ్ళు ఎలా బాగుపడతారు? దాని గురించి మీరు టెన్షన్ పడద్దు, నేను ఆల్రెడీ ప్లాన్ చేసే మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. ఇంట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేయిస్తూ ఉండండి. ఎక్స్ట్రా స్టడీ అవర్స్ పెట్టి నేను సెట్ చేస్తాను వీళ్ళని. వామ్మో స్టడీ అవర్సా, నేను జంప్. ఏంటి వీడు ఇలా మాయమయ్యాడు? చూశారు కదా ఎగ్జామ్ ప్రెషర్ ఎలా ఉందో, కొంచెం కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు అసలు. ఇలాంటి మీటింగ్స్ కనుక మీరు చూసినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.